వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ చాప్టర్ 13 ఏరియా అండ్ పెరిమీటర్ అందులో ఎక్సర్సైజ్ 13.2లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యారలలోగ్రామ్స్ అన్నారు. సో బేసికల్గా మనకు ప్యారలలోగ్రామ్ అంటే ఏంటో తెలియాలి. So parallelogram is a quadrilateral with two pairs of parallel sides. So ఇక్కడ quadrilateral అంటే 4 sides అన్నమాట. 4 quad అంటే 4 అన్నమాట. సో 4 sides ఉన్నదాన్ని quadrilateral అంటారు. సో దాన్ని parallelogram అని ఎప్పుడు పిలుస్తామంటే విత్ 2 pairs of parallel sides. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 sides ఉన్నాయి. ఇందులో ఈచ్ 2 sides ఒక పేర్ అంటే ఒక జతలా ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ప్యారలల్గా రన్ అవుతున్నాయి. సో వీటిని ఒక పేర్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఈ ప్యారలల్గా రన్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైలు పట్టాల్లాగా. సో అలాగే ఇక్కడ ఇంకొక పేరు కూడా ఉంది, హారిజాంటల్ లైన్స్, హారిజాంటల్ సైడ్స్. సో ఇది ఇంకొక ప్యారలల్ సైడ్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఇవి టోటల్ 2 pairs ఉన్నాయి. సో వీటిని మనం జాయిన్ చేసినప్పుడు దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాము, అలాగే ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్, సో ఇవన్నీ ప్యారలలోగ్రామ్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా ప్యారలలోగ్రామ్కి హైట్ ఉంటుంది, దాన్ని హెచ్ లాగా ఇండికేట్ చేస్తాం. అలాగే దీన్ని బేస్ అంటాము. సో వీటి యొక్క ప్రోడక్టే ఏరియా ఆఫ్ ద parallelogram. So area equal to base into height. So coming to the first question, find the area of each of the following parallelograms. సో ఇక్కడ మనకు టోటల్ 4 ఫిగర్స్ ఇచ్చారు. సో వాటి యొక్క ఏరియాస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కమింగ్ టు ది ఫస్ట్ ఫిగర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేస్ వచ్చేసి 7 centimeters అని ఇచ్చారు, బి ఈక్వల్ టు 7 centimeters, అలాగే హైట్ వచ్చేసి 4 centimeters. సో కాబట్టి మనం ఇక్కడ ఏరియా డైరెక్ట్ బేస్ ఇంటూ హైట్ లాగా ట్రీట్ చేయాలి. దట్ ఈస్ 7 centimeters ఇంటూ 4 centimeters, దట్ ఈస్ 7 4 28 కాబట్టి 28. అలాగే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్, 28 centimeters square. సో అదేవిధంగా సెకండ్ క్వాడ్రిలేటరల్ ప్యారలలోగ్రామ్ మీరు తీసుకుంటే ఇక్కడ బేస్ వచ్చేసి 5 centimeters ఇచ్చారు, అలాగే హైట్ వచ్చేసి 3 centimeters ఇచ్చారు. సో సెకండ్ ఫిగర్లో బేస్ వచ్చేసి 5 centimeters, అలాగే హైట్ వచ్చేసి 3 centimeters. సో మనకు అప్పుడు ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్, that is 5 centimeters into 3 centimeters. So 5 3 are 15, 50 centimeter into centimeter square. So this is the area of the second figure. Coming to third figure, ఇక్కడ మనకు బేస్ వచ్చేసి 7.6 centimeters అని ఇచ్చారు, అలాగే హైట్ వచ్చేసి 5.1 centimeters అని ఇచ్చారు. సో కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం, area equal to base into height. So that is 7.6 centimeters into 5.1 centimeters. సో ది 7.6 అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ మనం తీయాలంటే ఈ విధంగా రైట్, 76 into 10 power minus 1 centimeters ఇంటూ దీన్ని కూడా 5.1ని 51 into 10 power minus 1 లాగా ట్రీట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 76/10 power 1, 76/10 మనం ఏమని రాయొచ్చు అంటే 7.6 అని రాస్తాం జనరల్గా. సో ఈ 10ని పైకి న్యూమరేటర్కి తీసుకొస్తే అది ఏమవుతుంది, 10 power plus 1 కాస్త 10 power minus 1 అవుతుంది. సో అదేవిధంగా 51 into 10 power minus 1 ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. ఇప్పుడు డైరెక్ట్ మనం 76 into 51 చేస్తే సో మనం మల్టిప్లై చేద్దాం, 1 into 6 6, 1 into 7 7, నెక్స్ట్ 5 6 30. సో ఇక్కడ క్యారీ వచ్చేసి 3,
సో 5 7 35 ప్లస్ క్యారీ 38. సో ఇప్పుడు మనం అడిషన్ చేస్తే 3876 అవుతుంది. అలాగే మీరు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్ నుంచి మీరు నేర్చుకుని ఉంటారు. బేసెస్ సమానం అవుతే మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో 10 power 1 10 power minus 1 10 power minus 1 ఏమవుతుంది 10 power minus 1 minus 1, దట్ ఈస్ 10 power minus 2. సో 10 power minus 2 అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ రైట్ మోస్ట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత ఈ ఫ్రాక్షనల్ పాయింట్ ప్లేస్ చేయాలన్నమాట. ఇన్ అదర్ వర్డ్ దిస్ ఈజ్ 10 power minus 2 ఈక్వల్ టు 1/100 అని కూడా రాసుకోవచ్చు. సో 38.76 centimeters square. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. కమింగ్ టు ఫోర్త్ ఫిగర్, ఇక్కడ మనకు బేస్ వచ్చేసి 4 centimeters ఇచ్చారు, అలాగే హైట్ 6 centimeters ఇచ్చారు. సో ఇక్కడ బేస్ వచ్చేసి 4 centimeters ఇంటూ 6 centimeters. సో 4 6 24 కాబట్టి 24 centimeter square. దిస్ ఈజ్ ద ఫోర్త్ రోమన్ బిట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, PQRS is a parallelogram. PM is the height from P to SR and PN is the height from P to QR. If SR equal to 12 centimeters and PM equal to 7.6 centimeters. అందులో ఫస్ట్ రోమన్ బిట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది parallelogram PQRS. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ PN if QR equal to 8 centimeters అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో PQRS is a parallelogram, PM is the height from P to SR అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు 2 ప్యారలల్ సైడ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ఆర్ అనేది 1 సైడ్, అలాగే దానికి ప్యారలల్గా PQ ఉంది. అలాగే ఇవి 2 హారిజంటల్గా ఉన్నాయి. అలాగే వర్టికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే SP అండ్ RQ ఆర్ ద అనదర్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం డేటా ప్రకారం PM ఈజ్ ద హైట్ ఫ్రమ్ P to SR అని ఇచ్చారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్ అనేది ఒకవేళ మీరు బేస్లో ట్రేడ్ చేస్తే దానికి PM అనేది హైట్ అని చెప్తున్నారు. దాని యొక్క వాల్యూ వచ్చి 7.6 centimeters అని ఇచ్చారు. అదేవిధంగా అండ్ PN ఈజ్ ద హైట్ ఫ్రమ్ P to QR. అంటే ఒకవేళ మీరు QRని మీరు బేస్లా ట్రేడ్ చేస్తే అప్పుడు PN అనేది హైట్ అవుతుందని అంటున్నారు. సో ఇక్కడ SR యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చారు, ఈ సైడ్ 12 centimeters. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అంటే మనం డైరెక్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను PMని మనం హైట్లో ట్రేడ్ చేయాలి 7.6 centimeters. అలాగే బేస్ వచ్చేసి ఇక్కడ మనం SR అవుతుంది, సో దట్ ఈస్ 12 centimeters. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ వస్తుంది. దట్ ఈస్ 12 centimeters ఇంటూ 7.6 centimeters. సో ఇక్కడ కూడా 7.6ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 76 ఇంటూ 10 power minus 1. సో ఇప్పుడు 12ని 76 మనం మల్టిప్లై చేస్తే సో 12 6 just 72. సో 2 is in 1's place and 7 has a carry in 10's place. నెక్స్ట్ 12 7 84, 84 ప్లస్ 7 క్యారీ వచ్చేసి మనకు 91 వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి 912 ఇంటూ 10 power minus 1 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అయింది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు 912/10 అని రాసుకోవచ్చు. సో దట్ మీన్స్ 91.2 centimeter square. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్, ఫస్ట్ ఆన్సర్. సో ఇందులోనే సెకండ్ బిట్ కూడా ఇచ్చారు, ఫైండ్ PN ఇఫ్ QR ఈక్వల్ టు 8 centimeters. సో ఇక్కడ మనకు QR కూడా ఇచ్చారు, ఈ సైడ్ QR వచ్చేసి మనకు 8 centimeters అని ఇచ్చారు. సో QR ఈక్వల్ టు 8 centimeters. అప్పుడు ఈ హైట్ని మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ మనము ఫస్ట్ బిట్ నుంచి ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. సో ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకు బేస్ ఏరియా వచ్చేసి 91.2 centimeters తీసుకోవాలి.
ఇన్ ద ప్లేస్ ఆఫ్ బేస్ మనం ఏం తీసుకోవాలంటే క్యూఆర్ తీసుకోవాలి. క్యూఆర్ లెంత్ ఇంటూ హైట్ వచ్చేసి పిఎన్ లాగా ట్రీట్ చేయాలి. సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే పిఎన్. సో అప్పుడు పిఎన్ వచ్చేసి ఏమవుతుంది 91.2 సెంటీమీటర్ స్క్వేర్ బై క్యూఆర్. సో క్యూఆర్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. సో ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్లో ఒకటి సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకు సెంటీమీటర్ మిగులుతుంది. అలాగే 91.2ని మనం 8తో డివైడ్ చేయాలి. సో అంతకంటే ముందు దీన్ని 912 డివైడ్ బై 8 ఇంటూ 10 లాగా రాసుకోవచ్చు. సో దట్ మీన్స్ 912 డివైడెడ్ బై 80. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 4 జా 8 కాబట్టి 240 80. అలాగే 2 4 జా 8, ఇక్కడ 1 క్యారీ వస్తుంది, 11 అవుతుంది. సో 2 5 జా 10 లాగా తీసుకోవచ్చు. అప్పుడు 1 అంటే 1 ఎడిషన్, అది 2 బిఫోర్ వస్తే 12 అవుతుంది. సో 2 6 జా 12. సో ఇదే విధంగా 2 20 జా 40, 2 2 జా 4, 2 2 జా 4, ఇక్కడ 1 మిగులుతుంది, అది 6 బిఫోర్ వస్తే 16 అవుతుంది కాబట్టి 2 8 జా 16. అదే ఫైనల్గా 2 10 జా 20, 2 1 జా 2, 2 1 జా 2, 2 4 జా. సో దీన్ని 114/10 లాగా రాసుకోవచ్చు. సో కింద 10 ఉంది కాబట్టి దాని పైకి తీసుకెళ్తే 114 ఇంటూ 10⁻⁻1 లాగా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 11.4. ఇక్కడ యూనిట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం, సెంటీమీటర్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. Coming to third question, DF and B are the height on sides AB and AD respectively in parallelogram ABCD. If the area of the parallelogram is 1470 centimeter square, comma AB equal to 35 centimeters and AD equal to 49 centimeters, find the length of the BE and DF అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ప్యారలలోగ్రామ్లో ప్యారలల్ సైడ్స్ AB అండ్ CDR DC ఇచ్చారు. ఇక్కడ ఏబీ లెంత్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ హైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక ప్యారలల్ సైడ్ ఏడీ అండ్ బీసీ. సో ఇక్కడ ఏడీ ఆర్ బీసీ ఇవి రెండు సేమ్ ఉంటాయి, వాటి లెంత్ వచ్చేసి 49 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో దీని యొక్క ఏరియా కూడా ఇచ్చారు ప్యారలలోగ్రామ్ 1470 సెంటీమీటర్ స్క్వేర్ అని. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సి అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ బిఈ అండ్ డిఎఫ్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఏంది, అలాగే ఈ వర్టికల్ లెంత్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని బేస్లా ట్రీట్ చేస్తే ఇది హైట్ అవుతుంది, డిఎఫ్ అనేది, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఒకవేళ ఈ ప్యారలలోగ్రామ్లో దీన్ని మనం బేస్లా ట్రీట్ చేస్తే ఇది హైట్ అవుతుంది, బిఈ అనేది. సో దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏరియా కనుక్కుందాం. ఏరియా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను B1 ఇంటూ H1 లా రాస్తున్నా, బేస్ 1 ఇంటూ హైట్ 1. సో ఇక్కడ నేను హైట్ని నేను చెప్పాను కదా ఆల్రెడీ, డిఎఫ్ని ఫస్ట్ ఏబీని మనము బేస్ లాగా తీసుకోవాలి, ఏబీ ఇంటూ, అప్పుడు హైట్ ఏమవుతుంది డిఎఫ్ అవుతుంది, ఏబీ ఇంటూ డిఎఫ్. ఇక్కడ ఏరియా మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సో ఈ బేస్ని మనం ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసి అప్పుడు మనం డైరెక్ట్గా డిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే హైట్ని. సో therefore H1 equal to A by B1. In other words A by AB అవుతుంది, ఏరియా B. సో ఇక్కడ ఏరియా వాల్యూ వచ్చేసి 1470 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు, డివైడెడ్ బై ఏబీ వచ్చేసి 35 సెంటీమీటర్స్. సో 35తో మనం 1470ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 1470ని 35తో డివైడ్ చేస్తే 7 టేబుల్లో 7 5 జా 35, 7 2 జా 14, 7 1 జా 7, 7 ఇంటూ 0 0. సో తర్వాత 210/5 వచ్చింది. సో 5 టేబుల్లో మనం మల్టిప్లై డివైడ్ చేస్తే 5 1 జా 5, 5 4 జా 20, ఇక్కడ 0 బిఫోర్ 1 వస్తుంది కాబట్టి 5 2 జా 10. సో కాబట్టి మనకు 42. అలాగే ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్లో ఓన్లీ సెంటీమీటర్ వస్తుంది.
సో therefore DF ఈక్వల్ టు 42 సెంటీమీటర్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. సో ఇందులోనే మనం ఇప్పుడు ఏమనుకోవాలి, ఇంకొకటి క్యాలిక్యులేట్ చేయాలి. డిఎఫ్ క్యాలిక్యులేట్, ఇంకోటి బి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనము బి అనేది హైట్ ఆఫ్ ద హైట్ అనుకుంటే దానికి బేస్ ఏదవుతుందంటే ఏడిఆర్ డిఏ అవుతుంది. దాని వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చారు 49 సెంటీమీటర్స్. సో ఇంకొకసారి ఏరియా ఫార్ములా తీసుకుని ఈసారి B2 ఇంటూ H2 లాగా ట్రీట్ చేద్దాం. బేస్ 2 ఇంటూ హైట్ 2. ఇక్కడ బేస్ 2 లాగా మనము ఏది ట్రీట్ చేయాలంటే ఏడి ఆర్ డిఏ అంటే H2ని మనం ఇక్కడ బిని ట్రీట్ చేయాలి. సో మనకు బిఈ కావాలి కాబట్టి బి ఈక్వల్ టు ఏరియా బై ఏడి అవుతుంది. సో ఏరియా వచ్చేసి 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏడి వచ్చేసి 49 సెంటీమీటర్స్. సో మళ్ళీ 7 టేబుల్ తీసుకుంటే 7 7 జా 49, 7 2 జా 14, 7 1 జా 7, 7 ఇంటూ 0 0. అలాగే ఇప్పుడు 7 టేబుల్లో మనం డివైడ్ చేస్తే 210ని 7 1 జా 7, 7 3 21 కాబట్టి 7 ఇంటూ 0 0. సో మనకి ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయి. 30 సెంటీమీటర్స్ వచ్చింది. దేర్ఫోర్ బిఈ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆన్సర్. Coming to fourth question, the height of a parallelogram is 1/3 of its base. If the area of the parallelogram is 192 centimeter square, find its height and base. ఇక్కడ హైట్ అండ్ బేస్ ఆఫ్ వన్ ప్యారలగ్రామ్కి రిలేషన్ ఇచ్చారు. హైట్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బేస్, 1/3 ఇంటూ బేస్ అని ఇచ్చారు. అలాగే ఏరియా కూడా ఇచ్చారు 192 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రిలేషన్తో మనము హైట్ అండ్ బేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ రిలేషన్ ఏమని ఇచ్చారంటే హైట్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో 1/3 ఇంటూ బేస్. సో ఈ హైట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే ఏరియా ఈక్వల్ టు బి ఇంటూ 1/3 ఇంటూ బి అవుతుంది. సో బి ఇంటూ బి స్క్వేర్, బి స్క్వేర్ డివైడెడ్ బై 3. సో ఏరియా ఈక్వల్ టు బేస్ స్క్వేర్ బై 3. ఇప్పుడు మనకు బేస్ స్క్వేర్ కావాలనుకోండి. సో బేస్ స్క్వేర్ ఈక్వల్ టు 1/3ని ఇటువైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి మనకు మల్టిప్లై అవుతుంది కాబట్టి 3 ఇంటూ ఏరియా అవుతుంది. సో ఇప్పుడు మనం 3 ఇంటూ ఏరియా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 192 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం 3తో 192ని మల్టిప్లై చేసి 3 2 జా 6, 3 9 జా 27. సో 2 ఈజ్ ఇన్ ద క్యారీ ప్లేస్ అట్ 100 పొజిషన్. 3 1 జా 3 ప్లస్ క్యారీ 2 కాబట్టి 5 వస్తుంది. సో 576 సెంటీమీటర్ స్క్వేర్, దట్ ఈస్ బేస్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ని మనము ఈక్వల్కి ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తే ఏమవుతుంది, అది స్క్వేర్ రూట్ అవుతుంది. సో రూట్ 576 సెంటీమీటర్ స్క్వేర్ ఇంక్లూడింగ్ యూనిట్కి మనం అప్లై చేస్తే సో రూట్ 576 వచ్చేసి మనకు 24 ఇంటూ 24 576 కాబట్టి 24 రాయొచ్చు. అలాగే రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ సెంటీమీటర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ బేస్. ఆల్రెడీ మనకు రిలేషన్ తెలుసు. సో హెచ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బేస్ కాబట్టి 1/3 ఇంటూ ఈ 24ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 8 జా 24 కాబట్టి సో హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అవుతుంది. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ parallelogram the base and height are in the ratio of 5:2. If the area of the parallelogram is 360 meter square, find its base and height. ప్రీవియస్ ప్రాబ్లంలో హైట్ ఈక్వల్ టు 1/3 బేస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే రేషియో లాగా ఇచ్చారు. బేస్ ఇస్ టు హైట్ వచ్చేసి 5:2. ఇక్కడ కూడా ఏరియా ఇచ్చారు 360 మీటర్ స్క్వేర్. సో ఈ ప్రాబ్లంలో కూడా బేస్ అండ్ హైట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో కూడా ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకు రేషియో లాగా ఇచ్చారు. బేస్ అండ్ హైట్ అంటే న్యూమరేటర్లో బేస్, అలాగే డినామినేటర్లో హైట్ రాయాలి. b/h = 5:2. ఇన్ అదర్ వర్డ్స్ b/h = 5/2.
ఇప్పుడు ఈ హెచ్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమవుతుంది, బి ఈక్వల్ టు 5/2 ఇంటూ హెచ్ అవుతుంది. సో డివిజన్ అనేది ఈక్వల్కి అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో బి ఈక్వల్ టు 5/2 హెచ్ని మనం ఇక్కడ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏరియా ఈక్వేషన్లో. సో ఏరియా ఈక్వల్ టు 5/2 ఇంటూ హెచ్ ఇంటూ ఈ హెచ్ కూడా అలాగే తీసుకో. సో హెచ్ ఇంటూ హెచ్ ఏమవుతుంది, h² అవుతుంది. దట్ మీన్స్ ఏరియా ఈక్వల్ టు 5/2 ఇంటూ h². సో మనకు కావాల్సింది ఏంటంటే h², ఎందుకంటే ఏరియా ఇచ్చారు 360 మీటర్ స్క్వేర్. సో 5/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే, సో ఫస్ట్ h²ని ఇక్కడ రాసుకుందాము. సో 5/2 ఇటువైపు వెళ్తే ఏమో 2/5 అవుతుంది. అంటే డివిజన్ ఏమో 1/2 ఏమో 2 అవుతుంది ఇంటూ 2, అలాగే 5 ఏమో 1/5 అవుతుంది. దట్ మీన్స్ 2/5 ఇంటూ ఏ. సో 2/5 ఇంటూ ఏ వాల్యూ మనకు 360 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు ఏరియా. సో 5 టేబుల్లో మనము సింపుల్ డివైడ్ చేస్తే 5 1 జా 5 7 జా 35, ఇక్కడ 10 1 మిగులుతుంది కాబట్టి 0 బిఫోర్ 10 అవుతుంది. 5 2 జా 10. సో 72 2 జా 2 2 జా 4, 2 7 జా 14, 144 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకు హెచ్ కావాలి కాబట్టి √144 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవాలి. సో 12 12 జా 144 కాబట్టి 12, అలాగే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సెంటీమీటర్ వస్తుంది ఇక్కడ. సో హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. అలాగే మనం ఈ రిలేషన్ తీసుకొని బి ఈక్వల్ టు బేస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5/2 ఇంటూ హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. సో 2 1 జా 2, 2 6 జా 12 కాబట్టి నెక్స్ట్ 5 6 జా 30. సో ఇది మీటర్స్, ఎవ్రీవేర్ మీటర్స్ ఈ ప్రాబ్లంలో. సో 30 meters. సో ఇందులోనే లాస్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ అండ్ parallelogram have the same area if a side of the square is 40 meters and height of the parallelogram is 20 meters, find the base of the parallelogram. సో ఒక స్క్వేర్ యొక్క ఏరియా, ఒక parallelogram ఏరియా సేమ్ అని ఇచ్చారు. అలాగే స్క్వేర్కి ఒక సైడ్ ఉంటుంది కదా, సైడ్ వచ్చేసి 40 meters. స్క్వేర్కి 4 sides ఈక్వల్ అనమాట, అంటే ప్రతి సైడ్ 40 meters ఉంటుంది. అలాగే ప్యారలలోగ్రామ్కి ఏమో హైట్ మాత్రం ఇచ్చారు. సో బేస్ ఇవ్వట్లేదు, ఆ బేసే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక స్క్వేర్ తీసుకుంటే దానికి 4 వైపులా ఈక్వల్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ లాగా తీసుకోవచ్చు, s². అలాగే ఒక ప్యారలలోగ్రామ్కి ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్. ఈ రెండు ఏరియాలు ఈక్వల్ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సో మనం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే సైడ్ ఇచ్చారు కాబట్టి 40 meters, 40 meters స్క్వేర్ అనమాట. సో 4 4 జా 16 కాబట్టి 40 ఇంటూ 40 మనకు 1600 అవుతుంది, 1600 మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. ఆల్సో ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం రెండు ఏరియాలు ఈక్వల్ అనమాట. 1600 మీటర్ స్క్వేర్ 1600. సో ఈ 1600 మీటర్స్ కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది బేస్ కాబట్టి బేస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ డివైడెడ్ బై హెచ్, హైట్ కూడా మనకి ఇచ్చారు. సో ఏరియా వచ్చేసి 1600 మీటర్ స్క్వేర్, హైట్ వచ్చేసి 20 meters. సో మీటర్ స్క్వేర్లో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మీటర్ మిగులుతుంది, అక్కడ 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2 8 జా 16. సో 2 ఇంటూ 8 16, ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 ఇంటూ 0 0. సో బేస్ వచ్చేసి 80 meters వచ్చింది. సో మనకు దిస్ ఈజ్ ఆన్సర్.